రీసెంట్ గా జరిగిన SCO 2025 చైనాలో జరిగింది కదా, దీంట్లో మోదీ, పుతిన్, జింగ్పింగ్, భారత్, రష్యా, చైనా, బ్రిక్స్ లో రష్యా, ఇండియా అండ్ చైనా, వీటి మీద కళ్ళన్ని. అండ్ ఆబ్వియస్లీ వార్తలు వెళ్ళినాయి అటు పక్క పెనం మీద దోశ మాడిపోయినట్టు ట్రంప్ మాడిపోతా ఉన్నాడు, వాడేదేదో చెప్తా ఉన్నాడు. అయితే లెటస్ టాక్ అబౌట్ దిస్ SCO మీటింగ్ అండ్ ఈ ముగ్గురి గురించే కళ్ళకి నేత్రానందంగా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. సో లెటస్ సీ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ వాట్ హెస్ హ్యాపెండ్. డీటెయిల్స్ కంటే ముందు హౌ చైనా హ్యాస్ ట్రీటెడ్ us అండ్ వాట్ ఆర్ ద హైలైట్ పాయింట్స్. వేరే న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాము. సో దీంట్లో మోదీ, పుతిన్ అండ్ జింగ్పింగ్ దే వర్ సో క్లోజ్ అండ్ దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అయితే పుతిన్ మోదీని ఎలా ట్రీట్ చేశారు అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్స్ విషయం లెటస్ టాక్ అబౌట్ హియర్. పుతిన్ తన కార్ RS అనేట ఈ కార్ తెచ్చుకున్నారు, తన యూజ్ చేసే కార్ అక్కడ. అయితే ఈ కార్ లోనే అక్కడ ఏరోప్లేన్ దిగిన దగ్గర నుంచి SCO మీటింగ్ వచ్చారు. అయితే మోదీ కోసం మోదీని ఆ కార్ లో ఒక 45 minutes రైడ్ తీసుకెళ్లి అక్కడ డిస్కస్ చేశారు. బేసికల్లీ వీళ్ళిద్దరికి పుతిన్ కి మోదీకి కార్ లో కూడా ఒక 45 minutes డిస్కషన్ జరిగింది. ద్వైపాక్షిక చర్చలు అంటారు కదా, దాంట్లో జరిగింది కార్ లో. అయితే మోదీ రావడం ఒక 10 minutes డిలే అయితే పుతిన్ హిమ్సెల్ఫ్ హీ వెయిటెడ్ ఫర్ 10 minutes ఫర్ మోదీ. ఇది బాగా న్యూస్ లో కూడా వస్తుంది. అంటే ఒక వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్ ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్ కోసం వెయిట్ చేయటం, దిస్ మేడ్ హెడ్లైన్స్ ఎవ్రీ న్యూస్ పేపర్ లో కూడా. దిస్ షోస్ భారతదేశానికి రష్యాకి ఉన్న సాన్నిహిత్యం. బేసికల్లీ భారతదేశం రష్యాకి ఎంత అవసరం, రష్యా భారతదేశానికి ఎంత అవసరం, అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఎంత ఉంది అని ఒక వరల్డ్ లీడర్ ఇంకొక వరల్డ్ లీడర్ కోసం వెయిట్ చేయడం అంటే పుతిన్ ఆల్వేస్ ట్రై టు షోస్ హిస్ డామినెన్స్. పాత మీటింగ్స్ లో చూసుకుంటే కనుక US ఒబామా కావచ్చు, అంతకు ముందు లీడర్ కూడా కావచ్చు, పుతిన్ వెయిట్ చేయించేవాడు. దిస్ షోస్ హిస్ డామినెన్స్ అనమాట. అదే విధంగా EU లీడర్స్ కానీ ఇటాలియన్ లీడర్స్ కానీ వీళ్ళ కోసం పుతినే వెయిట్ చేయించేవాడు. అలాంటిది పుతినే వెయిట్ చేశాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు నోట్. అంటే దిస్ షోస్ ఇష్టమైన వాళ్ళ కోసము, నచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేసే మెంటాలిటీ, పుతిన్ మెంటాలిటీ టువర్డ్స్ మోదీ అనేది చూసుకోవచ్చు మనం. నెక్స్ట్, హౌ చైనా ట్రీటెడ్ us. చైనా జింగ్పింగ్ మోదీ కోసము హాంగ్వి L5 ఇది జింగ్పింగ్ యూజ్ చేసే కార్. ఇట్లాంటి కారే ఈ కారే మోదీ కోసం పంపించారు. దిస్ షోస్ చైనాకి మనకి మధ్యలో ర్యాపో సరిగ్గా లేదు. బేసికల్లీ 2020 నుంచి గాల్వన్ క్లాష్ నుంచి మనకి కొంచెం బాగా టఫ్ సిచ్యువేషన్స్, స్టాండ్ ఆఫ్స్ ఇవన్నీ అవుతున్నాయి. రీసెంట్ గా జరిగిన డిస్కషన్స్ లో ఏమవుతుందంటే బేసికల్లీ ఆల్రెడీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వీళ్ళందరూ మన దగ్గరకు వచ్చారు, మన వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. ఇవన్నీ అయ్యి అన్ని విత్డ్రా చేసుకొని అన్ని సెటిల్ చేసుకోవాలి, బోర్డర్ డిస్ప్యూట్స్ తో సహా అన్ని సెటిల్ చేసుకోవాలని ముందుగా అయిన డిస్కషన్స్. దిస్ షోస్ ఇద్దరి మధ్యలో మంచిగా అవ్వాలని. థ్యాంక్స్ టు అగైన్ ట్రంప్ రెండు దేశాల మీద టారిఫ్ వార్స్ ఇవన్నీ పెట్టేసరికి ఏషియన్ కంట్రీస్ అన్ని దగ్గర అవుతున్నాయి. అయితే ఈ కార్ పంపటం వెనక ఏంటి రీజన్ అంటే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కార్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, జింగ్పింగ్ యూజ్ చేసే కార్ ని పంపించారు డైరెక్ట్ గా. నెక్స్ట్, ఈ కార్ ని చైనా రెడ్ ఫ్లాగ్ అని పిలుస్తారు. ఈ కార్ ని పంపించడం అనేది దిస్ షోస్ అరే బాబు, వీఆర్ విల్లింగ్, వీ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ ఇండియా, వీ వాంట్ టు బి మీతో చాలా జాగ్రత్తగా, మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. మన దౌత్య సంబంధాలు అనేది ఇదివరకిలా కాకుండా వీఆర్ ఓపెన్, మీరు కూడా మాతో మంచిగా ఉండాలి, మేము మీతో మంచిగా ఉంటాము, గొడవలు వద్దు, ఫ్రెండ్స్ గా ఉందాము అని సూచించడానికి అనమాట. ఇవన్నీ కారు పంపించేస్తే అదేదో గొప్పదే అనేది కాదు, కానీ ఇవన్నీ ప్రపంచానికి చెప్పటం, అదే విధంగా మన దేశానికి కూడా చెప్పటము, రెండు కలిసి ఉంటాము, దగ్గరగా ఉంటాము అనేది చెప్పడం అనమాట. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ భారతదేశానికి ఇంత సిగ్నిఫికెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్ పాస్ట్ 10-15 years నుంచి 2014 ఇప్పుడు మోదీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన FM ఫారెన్ మినిస్ట్రీ అనేది ఇండిపెండెంట్ గా, చాలా స్ట్రాంగ్ గా, వోకల్ గా వీఆర్ గివింగ్ ఆన్సర్స్ టు అదర్ నేషన్స్. వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మనం అయ్యో అమెరికా కోపం వచ్చింది, చైనా కోపం వచ్చింది, రష్యా కోపం వచ్చింది, లేకపోతే EU కోపం వచ్చింది, ఇటు పక్క పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒకటి అంటారు అని చెప్పి కాకుండా వీఆర్ ఇండిపెండెంట్ గా మనం చెప్పటం అనేది మనకు ఒక అడ్వాంటేజ్ అయింది. అండ్ మన డెసిషన్స్ అనేవి మన నేషన్ నుంచి, ఇప్పుడు పక్క దేశాల నుంచి వాళ్ళు హోస్ట్ చేసి మన మీద కామెంట్స్ చేసేవాళ్ళు, నౌ వీఆర్ గోయింగ్ టు అదర్ స్టేజెస్ యాజ్ వెల్ యాజ్ భారతదేశాన్ని స్టేజ్ గా మనం చేసుకొని వీఆర్ కామెంటింగ్, ఈ కంట్రీ ఇలా చేయకూడదు, ఈ కంట్రీ ఇలా చేయకూడదు అని మనం కామెంట్ చేస్తున్నాం. ఇదివరకు మన మీద కామెంట్ చేస్తే మనం భయపడేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన విదేశీయాంగం అనేది
అంటే లైక్ ఫారిన్ మినిస్ట్రీ అనేది ఎంత ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా బిహేవ్ చేస్తుంది, దానివల్ల భారతదేశానికి వచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఓన్లీ మోదీ ఒక్కడే చేశాడు, లేకపోతే అమిత్ షా ఒక్కడే చేశాడు, లేకపోతే ఎఫ్ఎం ఒక్కడే చేశాడు, లేకపోతే సీతారామన్ ఒక్కతే ఆర్బీఐ, ఇట్లా కాదు. దిస్ ఇస్ అ కాంబినేషన్. మొత్తము గవర్నమెంట్ లో ఉన్న అన్ని సెక్టర్స్ కలిపి పనిచేస్తేనే ఎప్పుడైనా దిస్ వర్క్స్ ఫైన్, అండ్ దిస్ ఈస్ వర్కింగ్ నౌ. ఇంటర్నేషనల్ గా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కింద మోడీ కనిపిస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ వర్క్ చేస్తేనే, అండ్ దే ఆర్ వర్కింగ్ వెల్ యాజ్ వెల్. అండ్ మీడియా కవరేజ్ కూడా ఈ మధ్య చీమ చిటుకుమన్న మీడియా కవరేజ్ చేస్తుంది, బికాస్ పీపుల్ ఆర్ లవింగ్ టు నో అబౌట్ ఇట్. మీడియా కవరేజ్ కూడా బాగా దొరికింది. ఈ 3 నేషన్స్ లైక్ భారత్, రష్యా అండ్ చైనా కలిపి ఉండటం అనేది బాగా వైరల్ అయింది. అండ్ దిస్ షోస్ హౌ రిక్ gonna perform in the upcoming days.